బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ భద్రతపై నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత సైన్యానికి సంఘీభావంగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఇక పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో బుధవారం జరిగిన ఆపరేషన్ సింధూర్ సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. దేశ సైన్యం పట్ల ప్రజల మద్దతును ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీ భావజాలాలకు తావులేదని, దేశ భద్రతే ముఖ్యమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇటీవల ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్రవాద స్థావరాల భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. దీనికి సంఘీభావంగా, ఆర్మీకి సంఘీభావంగా, అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కూడా ఈరోజు ప్రభుత్వం సంఘీభావ ర్యాలీని ప్రకటించింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కేబినెట్ మినిస్టర్లు కూడా పాల్గొనున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద దాడులకు సంబంధించి ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పారు. పహల్గామ్ లో జరిగిన ఘటనకు సంబంధించి భారత్ గట్టి సమాధానాన్ని చెప్పింది. అట్లాగే భారత్ నుంచి పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై టార్గెట్ చేసుకొని దాడులు చేయడం కూడా పాకిస్తాన్ తో పాటు ఇటు ప్రపంచానికి కూడా ఒక సంకేతాన్ని పంపించిన నేపథ్యంలో ఇది దేశ సమగ్రతకు సంబంధించింది. ఉగ్రవాదంపై అందరం కలిసికట్టుగా ఒకే మాట మీద ఉండాలి అనే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ పరిస్థితులలో హైదరాబాద్ కు సంబంధించి పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ పరిసరాల్లో సంఘీభావ ఆర్మీ, మన భారత ఆర్మీకి మద్దతుగా ర్యాలీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వెన్నెల. రైట్ రమేష్, థ్యాంక్ యూ.